యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఒక పని చేయండి, వీళ్ళని పట్టుకుని తీసుకెళ్ళండి. అందరిని జైల్లో బంధించు. ఒక నిమిషం ఇన్స్పెక్టర్ గారు, వాస్తవం ఏంటో నేను చెప్తాను. ఆర్తి గారు, ఆర్తి ఊరుకో ఊరుకో, ఏం కాలేదు మీకు, మీరు ఊరుకోండి. ఇన్స్పెక్టర్ గారు, వెళ్ళి ఆ గదిలో చూడండి. ఒకవేళ ఆ పరిస్థితిలో ఉన్న అమ్మాయిని కాపాడడం, ఇక నుంచి విడిపించడం నేరమైతే, అలా అయితే నేను అపరాధినే. నన్ను అరెస్ట్ చేసి మీ వెంట తీసుకుని వెళ్ళండి. ఊరుకో ఊరుకో ఆర్తి. ఆర్తి గారు ఊరుకోండి, శాంతంగా ఉండండి. ఏమీ కాదు, అంత చక్కబడుతుంది. ఇంటికి వెళ్దాం పదండి. రా పదండి. ఇక నుంచి పదండి. ఏం చూస్తున్నావు? వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయి. సారీ సార్, ఈ మధ్య స్వతంత్ర సమరయోధులు ఆందోళన చేస్తున్నారు. ఒకవేళ మనం వీళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళందరి దృష్టి మీ మీద పడుతుంది. ఇక మీరు ఈ కేసులో ఇరుక్కోవచ్చు. అందుకే ప్రస్తుతానికి వదిలేండి సార్, తర్వాత చూసుకుందాం. నాన్న, ఆనందన్నయ్య, మీరంతా ఇంటికెళ్ళండి. నేను కాసేపట్లో వస్తాను. మీరెక్కడికి వెళ్తున్నారు? రమ, ఆర్తి గారి ఇక్కడి నుంచి బయటపడడం అవసరం కదా. ఆ పని అయిపోయింది, కానీ ఇంకో ముఖ్యమైన పని కూడా ఉంది. అది పూర్తి చేసి వస్తాను. సరే బాబు, నువ్వు కొంచెం జాగ్రత్త. పదండి. వాట్ ఎ షేమ్ సార్. మీరున్నారు, మీరు కూడా ఉన్నారు. అయినా భీమ్రావ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మీకున్న బలం, మీకున్న హోదా, పొజిషన్ అన్నింటినీ తొంగలో తొక్కేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు సార్. డేవిడ్ సార్, మీరు అందరికీ ఏం చెప్పాలంటే ఆర్తి అనే అమ్మాయి మీకు తెలియనే తెలియదని, అలాగే ఏ ఆర్తి మీ ఇంట్లో పనిచేయడం లేదని, అలాగే మీకు ఆ కడుపులో పెట్టికి సంబంధం లేదని. బాగుంది ఇన్స్పెక్టర్ గారు. ఇంకా ఏమైనా ఇలాంటివి ఆలోచించాలనుకుంటే ఆలోచించుకోండి, తర్వాత పనికొస్తాయి. డేవిడ్ సార్, మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటాడు, ఒకవేళ మనం ఏదైనా చెడుదాన్ని మరిచిపోయి ఒక మంచిదాన్ని ప్రారంభించాలనుకుంటే అలాగే చేయడం మంచిదని. నాకు తెలీదు ఆర్తి గారు దీని గురించి ఎంతగా గుర్తుపెట్టుకుంటుందో, ఎంతగా మర్చిపోతుంది అనేది. కానీ ఒకవేళ మీరు ఆర్తి గారిని పెళ్లి చేసుకుంటే మేము మీ తప్పులు కొన్నింటిని మర్చిపోయి మిమ్మల్ని క్షమించగలుగుతాం. ఏ వంచనా,
అలా ఎప్పటికీ జరగదు. అయితే సరే ఇన్స్పెక్టర్ గారు, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను ఆర్తి గారిని తీసుకొని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తాను, ఈయన మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించడానికి. అన్నట్టు మీరు ఇందాక డేవిడ్ సర్కు చిట్కాలు చెప్తూ ఉన్నారు కదా ఇందులోంచి బయటపడడానికి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈయన మీద ఎఫ్ఐఆర్ని మీరే రాయాల్సి ఉంటుంది. వెళ్ళు, ఎఫ్ఐఆర్ రాసుకో. కానీ ఎలా రాసుకోవాలో అది నీకు నేను చెప్తాను. ఓకే సార్. శోభా, ఏడవకు, మేమంతా నీకు తోడుగా ఉన్నాం. అవును శోభ, ఇప్పుడు ఆర్తి క్షేమంగా ఇంటికి తిరిగొచ్చేసింది కదా, ఏడవకు, ఊరుకో. శోభా, భీమున్నాడు కదా, అంతా చూసుకుంటాడు, ఇక ఏడవకు. అవును పిన్ని, శాంతించండి. అలాగే ఆర్తి గారిని ఇంట్లోకి తీసుకెళ్ళండి. తనకు చెప్పండి ఏడవడానికి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని. ఒకసారి తను శాంతించింది అంటే ఆ తర్వాత తనను మనం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్దాం ఎఫ్ఐఆర్ రాయించడానికి. ఏంటి వింతగా మాట్లాడుతున్నావేంటి భీమ్? ఆర్తి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేసింది, అది సరిపోలేదా నీకు? ఇప్పుడు మళ్ళీ నువ్వు తన స్టేషన్కి తీసుకెళ్తావా? చిన్నప్పటి నుంచి నీకెలాగూ పోరాటం అలవాటైపోయింది. ఇప్పుడు ఇందులో తలదూర్చి వీళ్ళతో కూడా పోరాటం చేయిస్తావా? పిన్ని, భీమన్నయ్యతో ఏదైనా మాట్లాడే ముందు మన పందెం మర్చిపోకండి. మీరు నాతో ఓడిపోయారు. భీమన్నయ్య పులిబోన్ నుంచి చిన్న ఘాటు కూడా లేకుండా వచ్చాడు. ఇక మీరు పందెం ప్రకారమే చేయాలి, అది నేను చెప్పినట్లుగా. అవును జిజాబాయ్, మీరు చేయక తప్పదు. అవును జీజాబాయ్, ఇప్పుడు మాట్లాడవేంటి? చాలా ఉత్సాహంగా పందెం కాసావు కదా, ఇప్పుడు నెరవేర్చే వంతొచ్చేసరికి నోట్లోంచి మాటలు రావడం లేదా? కానీ దీపక్, నువ్వు ఆ విధంగా ఆవిడతో పందెం కాయకుండా ఉండాల్సింది. నీకంటే వయసులో చాలా పెద్దది, మా నాన్నకు భార్య. రమా, వదిన, ఆనందన్నయ్య అందరూ తనను అమ్మ అంటారు. చాలు భీమ్, చాలు, ఇంకేం చెప్పకు. నువ్వు ఇంకొక 4 మాటలు చెప్పావంటే దీపక్ కూడా నోరు మూసుకుంటాడు. కానీ మిగతా వాళ్ళంతా మాట్లాడడం మొదలు పెడతారు. చూడండి, భీమ్ చాలా గొప్ప పని చేశాడు. ఏ జీజాబాయి ఎప్పుడు భీమ్ను వ్యతిరేకిస్తుందో అదే జీజాబాయిని సిగ్గుపడాల్సి వస్తే భీమే కాపాడాడు అని. చెప్పు దీపక్, నేనేం చేయాల్సి ఉంటుంది? పిన్ని, మీరు వెళ్ళి భీమన్నయ్య కోసం ప్రేమగా పాలు వేడి చేసి తీసుకురండి. భీమన్నయ్య సంతోషిస్తాడు. తను మంచి పని చేసి ఇంటికి తిరిగి వస్తే వాళ్ళమ్మ తన కోసం పాలు వేడి చేసి తీసుకొచ్చిందని. తను ఎలాగో చాయ్ తాగడు, లేదంటే చాయే తెమ్మని చెప్పేవాణ్ణి. దీపక్, అదంతా అవసరం ఏముంది?
అయినా ఈ రోజు వరకు ఆవిడ నా కోసం పాలు వేడి చేయలేదని ఏం లేదు కదా. భీమ్, పందెం అంటే పందెమే. పందెం కాసింది కదా, దాన్ని నెరవేర్చక తప్పదు. అవును జీజాబాయ్, ఎన్నోసార్లు భీమ్ కోసం పాలు వేడి చేసి ఇచ్చుంటావు. కానీ ఈరోజు వేడి చేసిస్తే ఇప్పుడు ఏమవుతుందంటే భీమ్ విజేత అయినందుకు ఎలా అయితే మిగతా తల్లులు తమ బిడ్డకు స్వాగతం పలుకుతారో అలాగే నువ్వు పలుకుతున్నావని.